కుంగిపోయిన వంతెన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల టు వెంకటాపురం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి వంతెన, ఏకన్నగూడెం వద్ద వంతెన ఉన్నది వాగులో. ఆ వంతెన భారీ వాహనాలు వెళ్ళడం వలన శిథిలావస్థకు చేరి పూర్తిగా కుంగిపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు మనం చూడండి వంతెన ఎలా కుంగిపోయిందో. లోపల ఉన్నటువంటి రాడ్స్ సైతం బయటపడిపోయి పెచ్చులు మొత్తం ఊడిపోయి ఈ వాగులో పడిపోవడం జరిగింది. ఆ పెచ్చులు కూడా మనం చూస్తున్నాము. మరి వంతెన ఏ క్షణాన కూలిపోతుందో అని తెలుసుకున్న అధికారులు, R&B అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అర్ధరాత్రి నుంచే భారీ వాహనాలను నిలిపివేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెం ప్రధాన రహదారిపై వంతెన పూర్తిగా కుంగిపోవడం జరిగింది. మరి విషయం తెలుసుకున్న R&B అధికారులు అర్ధరాత్రి నుంచే భారీ వాహనాలు నిలిపివేయడం జరిగింది. మరి 2, 3, 4 చక్రాల వాహనాలను అనుమతిస్తున్నారు, కానీ వాహనాలలో ఉన్న ప్రయాణికులను దింపి వంతెన దాటిన తర్వాతనే అనుమతిస్తున్నారు. మరి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి R&B అధికారులు వెంటనే స్పందించి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపాలని వాహనదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. సంఘటనా స్థలం నుంచి మన ప్రజా గొంతుక న్యూస్ రిపోర్ట్. కిందికి వెళ్ళి బాగాలేదు.